హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక పొలంలో నాన్సీ అనే అమ్మాయి ఎవరితోనో బంచిక్ చేస్తూ ఉంటుంది. ఆమెకి కొంచెం దూరంలో తన అంకుల్ నాన్సీ క్లయింట్ లిస్ట్ రాస్తూ ఉంటాడు. దీన్ని బట్టి నాన్సీ వ్యభిచారం చేస్తుందని మనకు అర్థమవుతుంది. నాన్సీ డబ్బు కోసం ఎవరితో అయినా గడుపుతుంది. ఆమె అంకులే ఆమెకి బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. ఇక్కడ పని ముగిసిన తర్వాత ఆమె తన అంకుల్‌తో ఇంకో క్లయింట్‌తో బంచిక్ చేయడానికి వెళ్తుంది. సాయంత్రం ఆమె వచ్చిన డబ్బు తీసుకొని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని తన అంకుల్‌తో పాటు ఇంటికి వెళ్తుంది. తర్వాత మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత పేదవాళ్ళు అని. నిజానికి వాళ్ళు చానా పేదవాళ్ళు. నాన్సీకి ఒక చెల్లి ఉంది. అంకుల్‌కి కూడా ఒక కొడుకు ఉన్నాడు. వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఒక్కసారిగా అంత ఫుడ్ చూసిన పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డిన్నర్ చేసిన తర్వాత అంకుల్ డ్రింక్ చేస్తూ నాన్సీ క్లయింట్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని కొడుకు రోహిత్ వస్తాడు. నాన్సీ తన ఫాదర్ ఇద్దరూ ఏం పని చేస్తారో రోహిత్‌కు కూడా తెలుసు. అది ఎంత ప్రమాదమో తనకి తెలుసు కాబట్టి తన ఫాదర్‌కి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఒక వెపన్ ఇస్తాడు. తర్వాత నాన్సీ దగ్గరికి వెళ్తాడు. ఆమె స్నానం చేసి వస్తుంది. ఎందుకంటే తను మళ్ళీ ఇప్పుడు వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి. నాన్సీ ఉదయాన్నే బాగా రెడీ అయ్యి తన అంకుల్‌తో పాటు క్లయింట్‌ని కలవడానికి వెళ్తుంది. ఆ క్లయింట్ నాన్సీని చాలా ఇబ్బంది పెడతాడు. ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఆమె అంకుల్ బయట నిలబడి డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆ క్లయింట్ నాన్సీతో డిఫరెంట్ యాంగిల్స్‌లో బంప్ చేస్తూ ఉంటాడు. అంకుల్ లోపలికి వచ్చి అడ్డుకున్నా కూడా ఆ క్లయింట్ వినడు. అంకుల్‌ని దూరంగా నెట్టేస్తాడు. అప్పుడు రోహిత్ ఇచ్చిన వెపన్ అంకుల్ మెడకు తగలడం వల్ల మెడ తెగి అంకుల్ అక్కడే చనిపోతాడు. ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న పెద్ద దిక్కు చనిపోవడం వల్ల ఆ ఇంటి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నెమ్మదిగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, సరుకులు అన్నీ అయిపోతాయి. వాళ్ళకి తిండి లేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు కూడా అంకుల్ ఫోన్‌కి కస్టమర్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నాన్సీ వాళ్ళ కాల్స్‌ని అటెండ్ చేస్తుంది. నాన్సీ ఒంటరిగా వెళ్ళలేదు కాబట్టి రోహిత్ ఆమెతో పాటు వెళ్తాడు. నాన్సీ క్లయింట్స్‌తో చేస్తూ ఉంటే రోహిత్ తన తండ్రిలాగే బుక్‌లో లిస్ట్ రాస్తూ వేరే కస్టమర్‌ని బుక్ చేస్తూ ఉంటాడు. క్లయింట్స్ అందరితో చేసిన తర్వాత నాన్సీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమెకు ఒక కస్టమర్ గురించి గుర్తొస్తుంది. అతను ఆమెకి చాలా డబ్బులు ఇచ్చేవాడు. కాబట్టి తర్వాత వాళ్ళు అతని దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఊరి పెద్ద అని వాళ్ళకి తెలుస్తుంది. అతను చాలా ఆస్తిపరుడు కూడా. అయితే అతనికి ఉన్న లోటంటూ ఒక్కటే. అతని కొడుకు గే కావడం. అందువల్ల తన కొడుకులో మగతనాన్ని నిద్రలేపడానికి అతను నాన్సీని పిలుస్తాడు. ఆమె ఆ అబ్బాయి గే అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పని కోసం అతను నాన్సీకి చాలా డబ్బులిస్తాడు. గదిలోకి వెళ్ళగానే ఆ అబ్బాయి నాన్సీతో చేయడానికి నిరాకరిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. నాన్సీ కేకలు పెడుతుంటే బయట ఉన్న వాళ్ళు ఆ అబ్బాయి లోపల దున్నేస్తున్నాడు అనుకుంటారు అని ప్లాన్ చేస్తారు. అలాగే జరుగుతుంది కూడా. ఊరి పెద్ద తన కొడుకు మగాడని ప్రూఫ్ చేసుకున్నాడు అని సంతోషంగా ఫీల్ అయ్యి డబ్బులిస్తాడు. తర్వాత రోజు నాన్సీ రోహిత్‌తో కలిసి ఇంటికి వెళ్తుంది. తర్వాత రోజు రోహిత్ నాన్సీ గురించి ఊరంతా ప్రచారం చేస్తాడు. అందువల్ల చాలా మంది నాన్సీతో చేయడానికి వస్తారు. బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో శామ్యూల్ అనే ఒక పోలీస్ ఆఫీసర్‌కి విషయం తెలిసి రోహిత్‌ని కలిసి తన కమిషన్ మాట్లాడుకుంటాడు. తర్వాత నాన్సీతో చేస్తాడు. అంతేకాకుండా రోహిత్‌ని కూడా తన గే ఫ్రెండ్‌తో చేయమని బలవంతం చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రోహిత్ గేతో స్పెండ్ చేస్తాడు. అప్పుడు రోహిత్‌కి చాలా సార్లు వామిటింగ్స్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ రోహిత్ ఆ పని చేయలేదు. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు రోహిత్ కూడా అమ్మాయిల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఊర్లో అందరినీ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు రోహిత్ ఒక లేడీతో చేసిన తర్వాత నాన్సీతో కలిసి ఇంటికి వెళుతూ ఉంటాడు. అప్పుడు పోలీస్ వచ్చి తన కమిషన్ తీసుకుని వెళ్తాడు. తర్వాత రోజు నాన్సీ ఆరోగ్యం పాడవుతుంది. రోహిత్ ఆమెకి దుప్పటి కప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ షామిల్‌కి రోడ్డు మీద తిరుగుతూ ఉండగా ఒక కాలేజీ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చుతుంది కాబట్టి ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళగానే డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శామ్యూల్ కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు శామ్యూల్ గే ఫ్రెండ్ బాగా తాగి రోహిత్‌ని బంకి పిలుస్తాడు. అతను బాగా మత్తులో ఉండడం వల్ల రోహిత్ అతనితో లపాలప్ చేయకుండా అతని పర్సులో ఉన్న డబ్బుతో పాటు చేతికి ఉన్న గడియారం కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోహిత్ ఆ డబ్బుతో నాన్సీ కోసం మందులు తీసుకుని వెళ్తాడు. నాన్సీ ఆరోగ్యం పాడవడం వల్ల రోహిత్ ఒక్కడే వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గే అయిన ఊరి పెద్ద కొడుకు జాషువాని పిలుస్తాడు.
అతను నాన్సీని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మరోవైపు రోహిత్ పోలీస్ గే ఫ్రెండ్ దగ్గర కొట్టేసిన వాచ్‌ని అమ్మకుండా తన చేతికి పెట్టుకొని తిరుగుతూ పోలీస్ కంట్లో పడతాడు. శామ్యూల్ తన ఫ్రెండ్‌తో వచ్చిన రోహిత్‌ని కొట్టి లాకప్‌లో వేస్తాడు. అక్కడే శామ్యూల్ ఫాలో చేసిన కాలేజీ అమ్మాయి కూడా ఉంటుంది. శామ్యూల్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడు. అయితే అతను ఇప్పటివరకు ఆ అమ్మాయిని తాకను కూడా లేదు. ఎందుకంటే శామ్యూల్ ఆ అమ్మాయిని బలవంతం చేయాలి అనుకోవడం లేదు. తన ఇష్ట ప్రకారం ఆ అమ్మాయిని వచ్చి తనతో లపాలప్ చేయాలి అనుకుంటాడు. ఇంకోవైపు రోహిత్ లేకపోవడం వల్ల నాన్సీకి ఇల్లు గడవడం కష్టమవుతుంది. కిరాణా షాప్‌లో కూడా ఆమెకి అప్పు ఇవ్వరు. చాలా నీరసంగా ఉండడం వల్ల నాన్సీ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె సిస్టర్ నాన్సీని స్పృహలోకి తెస్తుంది. ఇంకోవైపు జైల్లో రోహిత్ ఆ అమ్మాయితో మాట్లాడతాడు. అప్పుడు ఆమె పేరు అమాయ అని తెలుస్తుంది. అమాయ రోహిత్‌ని హెల్ప్ చేయమని అడుగుతుంది. రోహిత్ కూడా అక్కడ బందీగా ఉన్నాడు. అలాంటప్పుడు ఆమెకి హెల్ప్ ఎలా చేయగలడు? అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శామ్యూల్ వాళ్ళ మాటలు విని రోహిత్‌ని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. ఈలోగా శామ్యూల్ ఫ్రెండ్ వస్తాడు. తర్వాత శామ్యూల్ అమాయ డ్రెస్ చేయించి ఆమె బ్రెస్ట్‌ని టచ్ చేస్తాడు. ఇదంతా చూసి రోహిత్‌కి చాలా కోపం వస్తుంది. అయితే ఈ పరిస్థితిలో తను ఏమీ చేయలేడు. ఇంకోవైపు షామ్యూల్‌కి రోహిత్ బుక్ దొరుకుతుంది. అందులో క్లయింట్స్ డీటెయిల్స్ లెక్కలు ఉంటాయి. పోలీస్ వెంటనే రోహిత్ దగ్గరికి వెళ్ళి నిన్ను వదిలేయాలి అంటే డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు. కానీ ఇప్పుడు రోహిత్ దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే ఆ డబ్బు మొత్తం నాన్సీ మందులకి ఖర్చయ్యాయి. తర్వాత ఆ పోలీస్‌కి ఒక ఐడియా వస్తుంది. అతను ఒక క్లయింట్‌కి ఫోన్ చేసి స్టేషన్‌కి రమ్మని పిలుస్తాడు. అతను అమాయతో లపాలప్ చేయమని చెప్తాడు. ఆ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని అమాయ దగ్గరికి పంపిస్తాడు. అతను ముందు అమాయకి తన లాలీపాప్ టేస్ట్ చేయిస్తాడు. తర్వాత తన పని మొదలుపెడుతూ ఉండగా శామ్యూల్ వచ్చి అతన్ని బాగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అది చూసి రోహిత్ శామ్యూల్ అమాయ గురించి కొంచెమైనా కేర్‌గా ఉంటున్నాడు అనుకుంటాడు. కాబట్టి అతనితో నేను, నాన్సీ నీకోసం ఆ పని చేస్తామని చెప్తాడు. అప్పుడు శామ్యూల్ తన మనిషిని పంపించి నాన్సీని తీసుకురమ్మని చెప్తాడు. నాన్సీ వెంటనే పోలీస్ స్టేషన్‌కి బయలుదేరుతుంది. రోహిత్ అమాయతో నాన్సీ రాగానే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్తామని ధైర్యం చెప్తాడు. అయితే నాన్సీ రాగానే శామ్యూల్ ఆమెను కూడా సెల్‌లో వేసేస్తాడు. నాన్సీకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు రోహిత్ నాన్సీతో మనం ఇక్కడి నుంచి బయటపడాలి అంటే అమాయాని శామ్యూల్‌తో బంచుక్ బంకి ఒప్పించాలి అని చెప్తాడు. తర్వాత నాన్సీ ఇష్టం లేకపోయినా కూడా అమాయకి తలస్నానం చేయించి రెడీ చేస్తుంది. తర్వాత శామ్యూల్ అమాయని తన గదిలోకి తీసుకుని వెళ్లి బలవంతంగా అనుభవిస్తాడు. అమాయ కేకలు స్టేషన్ బయట వరకు వినిపిస్తూ ఉంటాయి. నాన్సీ, రోహిత్ ఆమె అరుపులు విని చాలా బాధపడతారు. పని అయిపోయిన తర్వాత శామ్యూల్ అమాయాని సెల్లో వేస్తాడు. నాన్సీ తనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తుంది. రాత్రి మళ్ళీ శామ్యూల్ అమాయపై సవారీ చేయడానికి వస్తాడు. నాన్సీ అడ్డుపడి తను మొదటిసారి ఆ పని చేసింది కాబట్టి తనని వదిలేయి, ఆమెకి రెస్ట్ కావాలి అని చెప్తుంది. అంతగా కావాలి అంటే నాతో నువ్వు లపాలప్ చేయొచ్చు అని అంటుంది. శామ్యూల్ అమాయ ముందే నాన్సీతో బంచిక్ బం చేస్తాడు. అది చూసి అమాయ నేర్చుకోవాలి. అయితే శామ్యూల్ సవారీ చేస్తూ ఉండగా నాన్సీ కత్తితో అతని గొంతు కోసేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరిని విడిపిస్తుంది. అప్పుడు అమాయ ఒక రాడ్ తీసుకుని శామ్యూల్ సెంటర్‌లో దూరుస్తుంది. అప్పుడు ఆమె ఫేస్‌లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది. శామ్యూల్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. ఈలోగా అక్కడికి ఊరి పెద్ద కొడుకు జాషువా కార్ తీసుకొని వస్తాడు. ఎందుకంటే అతనికి కూడా ఈ జీవితం ఇష్టం లేదు. ఎక్కడైనా వెళ్లి సంతోషంగా జీవించాలి అనుకుంటున్నాడు. తర్వాత రోజు వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్ళిపోయి సంతోషంగా వాళ్ళ పార్ట్నర్స్‌తో బంచిక్ బం చేసి సంతోషంగా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.